Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. దీక్షలో ఏదైనా ఒక మాడ్యూల్లో ఒక యాక్టివిటీ కానీ ఏదైనా మనం యాక్టివిటీ ఇట్లా చేసి దాన్ని ప్లే చేస్తుంటే చాలామంది మిత్రులు ప్లే కాలేదు, ఆ వీడియో అనేది ప్లే కావటం లేదంటున్నారు. ఇలా చేసినప్పుడు అది లోడింగ్ అని 50%, 75%, ఆ తర్వాత ముందుకనేది కదలటం లేదు. ఏదైనా ఏ యాక్టివిటీ అయినా ఇలా ముందుకనేది ప్రాసెస్ కాకుండా అట్లా ఆగిపోతూ ఉంది. దీనికి మనం ఏం చేయాలంటే మీరు బ్యాక్ రావాలి, ఇక్కడ ఓకే బటన్ మీద చేయాలి. చేసిన తర్వాత ఈ రేట్ కంటెంట్ దగ్గర ఇంటూ మీద క్లిక్ చేయాలి. తదుపరి మనం ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది, ఈ డౌన్లోడ్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇది నెక్స్ట్ ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైలు డౌన్లోడ్ చేసుకుంటుంది. ఈ బ్లూ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఈ ప్లే మీద టచ్ చేస్తే మీకు ప్లే అవుతుంది. ఒకవేళ మీకు అలా చేసినా కూడా కానప్పుడు మీరేం చేయాలంటే అలా ప్లే చేయాలి. ప్లే చేసినప్పుడు మీకు ఈజీగా ఈ వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా కాని వారు ఏం చేయాలంటే మరలా దాన్ని డిలీట్ చేసి డిలీట్ బటన్ మీద క్లిక్ చేయాలి, డిలీట్ చేయాలి. మరొకసారి ఏం చేయాలంటే మరలా డౌన్లోడ్ చేయాలి. ఇలా ప్లే కానీ ప్రతి ఫైల్ని ఇదే విధానంలో చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ అది డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు ఇలా డిలీట్ చేసి మరొకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఆ కోర్స్ అనేది ఈజీగా ప్లే కావటం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక సొల్యూషన్ ఏంటంటే మనం ఈ దీక్ష యాప్ మీద ఇలా ఏలు అలానే పెట్టి ప్రెస్ చేసినప్పుడు అలానే ఉంచినప్పుడు మనకి యాప్ ఇన్ఫో వస్తుంది. ఈ ఇన్ఫో మీద క్లిక్ చేసినప్పుడు యాప్ ఇన్ఫో వస్తుంది. దీంట్లో స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్యాచీ చూపిస్తుంది. ఇక్కడ అడుగును చూస్తే కొన్ని ఫోన్లలో క్లియర్ డేటా, క్లియర్ క్యాచే ఉంటుంది. క్లియర్ క్యాచే మీద క్లిక్ చేయండి. ఆ క్యాచే డేటా కూడా క్లియర్ కావటం వల్ల త్వరగా మనకి దీక్ష యాప్ అనేది ఈజీగా ప్లే కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈజీగా మీరు దీక్ష యాప్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి ఈ విధంగా సొల్యూషన్స్ అనేది మీకు తెలియజేస్తున్నాను. ఇవి మీకు చక్కగా ఉపయోగపడినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.